బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. 2023 మే 6వ తేదీన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్‌ను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదన్నటువంటి ఆలోచనలతోటి కూడా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలించడానికి బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చారు. అసలు ఈ సభ యొక్క సమావేశం యొక్క ఆంతర్యం ఏమిటి? ప్రస్తుతానికైతే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజా గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. కానీ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కూడా ఒక రైతు సంగ్రామ సదస్సును కూడా నిర్వహించబోతున్నట్టుగా మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగానే మే 6వ తేదీన ఇక్కడ సమావేశాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ప్రజల నుంచి అలాగే రైతుల నుండి వస్తున్నటువంటి స్పందన ఏంటి? ఎట్లాంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు అనుకుంటున్నారు? ఈ సమావేశంలో మీరు ఏం రైతులకు మెసేజ్ ఇవ్వబోతున్నారు? మా అధినేత కేసీఆర్ గారి ఆదేశం మేరకు 26వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు ఒక పిలుపునివ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు వీరోచితంగా ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ మీద పోరాటం చేసినాం. దీన్ని ఇంకా మరింత ఉధృతం చేయాలనే ఉద్దేశంతో వారు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో మొదటిగా మరి ఉద్యమాల పురిటి గడ్డ వరంగల్ నుండే మొదలు పెట్టాలని చెప్పేసి సింబాలిక్గా రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ చేయించారు. 10 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్కటి కూడా నెరవేరని ఈ పరిస్థితులలో రైతులు పంట పండించి గిట్టుబాటు ధర లేక కొనుగోలు కేంద్రాలు ఇవాళ మరి మొత్తం ధాన్యము రాసులతో నిండిపోయినాయి. గేట్లను తాళాలు వేసుకునే పరిస్థితి. ఒక్క లారీ కూడా రావడం లేదు. అమాలీలు లేరు, గన్నీ బ్యాగ్స్ లేవు. ఈ పరిస్థితులన్నింటినీ మరి ప్రజలకు రైతులకు చైతన్యపరచాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీ మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో మరి రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు దీనికి మరి ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. తప్పకుండా ఈరోజు రైతులు అరిగోసపడుతూ ఉన్నారు. దాదాపు 850 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అనేక మంది రైతు రుణమాఫీ కాక మరి అనేక మంది బ్యాంకర్స్ వేధించడం వల్ల అట్ల కొందరు చనిపోయారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, యూరియా దొరకక, బోనస్ రాక, రైతు భరోసాకు సంబంధించిన పైసలు పడక ఆ రకంగా కొందరు చనిపోయారు. అనేక రకాలుగా ఈరోజు రైతులు మరి కష్టాలు పడుతూ ఉంటే మరి వికటహాసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రైతులు కష్టపడుతుంటే ఆయన మరి హేళనగా మాట్లాడే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. దీన్ని కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా ముఖ్యంగా పోటీ సభలు పెట్టడం సిగ్గుచేటు. అధికార పార్టీ ఏదైనా చేస్తే దాని మీద ప్రతిపక్షాలు పెడితే ఒక అర్థం ఉంది. కానీ జగిత్యాలకు కేసీఆర్ వస్తున్నారు రామారావు అంటే కాళేశ్వరం వచ్చే పరిస్థితి. ఇవాళ ఒక సింబాలిక్గా మే 6వ తారీఖు రాహుల్ గాంధీ గారు ఇక్కడ రైతు డిక్లరేషన్ చేసిపోయింది కాబట్టి అని మేము పెడితే రైతు మేళ పేరు మీద 3 రోజులు 5, 6, 7 ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రైతులకు మాత్రం పైసా ఇస్తలేరు, రైతుల ధాన్యం కొంటలేరు. హామీలు ఒకటి ఏంటి అంటే గిట్టుబాటు ధర కల్పిస్తాం, మొత్తం కూడా ప్రభుత్వమే కొంటాననేది కూడా ఒక హామీ. అందులో ఎక్కడ కొనుడు అనేది లేదు. ధాన్యము మార్కెట్కు తీసుకురావద్దు, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దు అని చెప్పేసి మరి ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించి, మిల్లర్లను ప్రోత్సహించి అడ్డికి పావుషేర్ అమ్మడం కోసము ఇవాళ ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇదన్నీ కూడా రేపు రైతు సంగ్రామ సదస్సులో తప్పకుండా కేటీఆర్ గారు ఈ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగే అవకాశం ఉంది. మరి ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ ప్రభుత్వాలు మీటింగ్ పెట్టినప్పుడు ప్రతిపక్షాలు దానికి కౌంటర్ ఇవ్వడానికి పెడతారని చెప్పారు. మరి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే అధికారులతోటి ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని మీ భావన? అంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని వారు ఒక పులిగా చూస్తూ ఉన్నారు. గుహలో నుండి పులి బయటకు వస్తే గుంట నక్కలన్నీ కూడా కాకావికలం అవుతున్నట్టు ఇవాళ ఆగమాగమైపోతున్నారు. ఏం చేయాలో తోయక ఆ పులి లెక్క వాతలు పెట్టుకునే దానికి ఈ పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు ఈ గుంట నక్కలన్నీ కూడా వాతలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతైనా పులినే, నక్కలు నక్కలే. ఎన్ని నక్కజిత్తులు వేషాలు వేసినా కూడా ఈ కాంగ్రెస్ చేస్తున్న ఈ ఏమంటారు, ఇది ప్రజాపాలన కాదు, కంటక పాలన లెక్క పరిగణించింది.
తప్పకుండా ఇవ్వాలి. ఎంత నిస్సిగ్గుగా 2.5 సంవత్సరాలు అయిపోతే ఇప్పుడు ప్రగతి ప్రణాళికలు తయారు చేయాలనే పిలుపునివ్వడం అనేది, దానికి జిల్లా కేంద్రంలో ఆ కార్యక్రమం అంటే మరి సిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా రేపు రాబోయే రోజుల్లో రైతు పక్షాన నుండి మేమందరం కూడా కేటీఆర్ గారు ఇచ్చే ఆదేశాలకు ముందుకెళ్ళి రైతుల పక్షాన నుండి పోరాటం చేస్తాం. సార్, ఇప్పుడు రైతుల నుండి మీరు ఇప్పుడు ఐకేపీ సెంటర్లు ఎక్కడ ధాన్యాలు అక్కడనే ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు రైతుల నుండి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఎందుకంటే రైతు బంధు కూడా సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదని చెప్పి, రైతు భరోసా రాలేదని చెప్పి అంటున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో అసలు నిజమైనటువంటి రైతుల సమావేశంగా చూస్తున్నారా, దీన్ని ఒక ప్రతిపక్ష నేతలుగా ఇక్కడ రైతుల్ని సమీకరించే సభగా చూస్తున్నారా, రైతుల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎట్లా చూస్తున్నారు? ఈరోజు ఏ గ్రామానికి పోయినా, ఏ కొనుగోలు కేంద్రానికి పోయినా, ఎక్కడ ఎవరిని మందలిచ్చినా కూడా రైతులు పడుతున్న బాధలు, అష్టకష్టాలు, రైతులను ఈ ప్రభుత్వం అరిగోస పెడుతున్నది. కాబట్టి రైతుల సభగానే ఇది ఉంటుంది. రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రైతులు అన్ని పార్టీలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా మేము కూడా పాల్గొంటున్నామని చెప్పే పరిస్థితికి ఇవాళ దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. సో తప్పకుండా రైతుల సంగ్రామ సభగానే ఇది ఉంటుంది తప్ప పార్టీ పరంగా కాదు. పార్టీ పరంగా రైతులకు మద్దతు తెలియజేయడానికి, రైతులను చైతన్యపరచడానికి ఈ సభ జరగబోతోంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కసారి దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు మాత్రం ముమ్మరం చేస్తున్నారు. మొత్తం రైతులకు సంబంధించి కేవలం వస్తారు. ఇప్పటికే ఇక్కడ రైతు భరోసా కూడా ఇస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. మరోవైపు చూసినట్టయితే ఏర్పాట్లు కూడా భారీగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంటే 1200 గ్రామాలకు పైగా కూడా ఇక్కడ చాలా మంది రైతులు వస్తారనేటువంటి అంచనాలు కూడా నెలకొన్నాయి. అందులో భాగంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఇక్కడ రైతుల యొక్క జనాగ్రహము, అలాగే ప్రజల యొక్క ఇబ్బందికర వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఆ స్పందనను ఈ విధంగా తెలియజేసుకోవడానికి ఒక వేదికగా మార్చుకుంటుంది తప్ప పార్టీ కార్యకలాపాల కోసం కాదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరెవరైతే రైతు భరోసా వస్తుందని ఆశలు పడి రైతు భరోసా సగం మందికే వచ్చిందని చెప్పి అంటున్నారు. అలాగే ఇక్కడ ఏ కార్యక్రమాలు తీసుకున్నా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. ఇక్కడ రైతు డిక్లరేషన్లకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ 2023 మే 6వ తేదీన ఇక్కడ వరంగల్లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడంలో అదే తేదీన నిర్వహించడానికి కూడా ఒక సంకల్పం తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రైతు సంగ్రామ సదస్సుకు మాత్రం ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా 1200 గ్రామాల నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వస్తారన్నటువంటి ఒక ఆలోచనలు, అలాగే ఒక ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఒక ప్రణాళికలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక విధంగా రైతులకు ఉద్దేశించి మరోసారి మేలు చేసేటువంటి కార్యక్రమంగా కూడా వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలుగా కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు దీనికి కౌంటర్గా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మే 5, 6, 7వ తేదీల్లోనే ఇక్కడ డిక్లరేషన్ కార్యక్రమానికి సంబంధించి అలాగే రైతు మేలు సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని కూడా తీవ్రంగా బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా సమావేశాలు పెడితే ప్రతిపక్షాలుగా కౌంటర్ ఇస్తారు, కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మీటింగ్కి కౌంటర్గా అధికార పక్షం ఇక్కడ సభలు సమావేశాలు అలాగే ఇక్కడ అంటే సదస్సులు నిర్వహించడం కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదనడానికి ఏదో ఒక మచ్చతును అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా 6వ తారీఖు మే 6వ తారీఖున జరగబోయేటువంటి రైతు సంగ్రామ సదస్సు విజయవంతం అవుతుంది. ఖచ్చితంగా రైతులు మాత్రం స్వచ్ఛందంగా తరలి వస్తారన్నటువంటి ఆశాభావాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ గ్రీన్వుడ్ గ్రౌండ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.